మహారాజుల కాలనీ అంటే? పేరు ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే ఒకనాడు ఈ దేశంలో ఈ జమ్మూ ద్వీప దేశానికి జాంబవంతుడు అనే ఒక మహాచక్రవర్తి ఎవరిని వివాహం చేసుకుంది? శ్రీకృష్ణ పరమాత్ముని. మంతకమణితో పాటు తన కూతురైన జాంబవతిని కూడా కృష్ణుడు కుచేలుడు ఇద్దరు కూడా చిన్నప్పుడు మంచిగా చదువుకున్నారు, ఒక దగ్గర చదువుకున్నారు. రాజు కాబట్టి మన యొక్క బీదరికం గురించి చెప్తే అప్పుడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు అని ఒక కోరిక ఊరింది. పేదరికం అనుభవిస్తూ ఉంటాడు. దాంతో పోయేటప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళ భార్య కొన్ని అటుకులు తీసుకొని కట్టేసి దారిలో తినడానికి అటుకులను అరువుగా తెచ్చి ఇస్తుంది. రాజైనా గానీ కుచేలుడి యొక్క కాళ్ళు కడిగి ఒక్కసారిగా పరిగెత్తుకుని వచ్చి హత్తుకుని నీళ్లతో వచ్చేసి ఆపేస్తుంది. ఉన్న అటుకులను తిని ఇంత రుచిగా ఉంటే ఇవ్వడానికి సిగ్గుపడతావేమి అని నుంచి నన్ను యేసుని పరిచయం చేయండి, నేను వాళ్ళ సొంత తల్లిని, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను, అలాగే మీరు నా యొక్క చెల్లెలు కారు, నా తల్లి నా సహోదరులు ఎవరు అని అడిగి. ఇది ఏం కాలనీ? మహారాజుల కాలనీ. అసలు మహారాజుల కాలనీ అని ఎందుకు రాసుకున్నారు మీకు తెలుసా? ఎవరికైనా తెలుసా మహారాజుల కాలనీ అంటే? పేరు ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే ఒకనాడు ఈ దేశంలో ఈ జమ్మూ ద్వీప దేశానికి జాంబవంతుడు అనే ఒక మహాచక్రవర్తి పరిపాలన చేసేవాడు. అప్పట్లో ఆది జాంబవంతుడు మహారాజు, ఆయన్నే ఆది మహారాజు, ఆది జాంబవంతుడు. జాంబవంతుడి కుమార్తె తెలుసు కదా, జాంబవతి. ఎవరిని వివాహం చేసుకుంది? శ్రీకృష్ణ పరమాత్ముని. మంతకమణితో పాటు తన కూతురైన జాంబవతిని కూడా కృష్ణుడికి ఇచ్చి పంపిస్తాడు. కృష్ణుడు జాంబవంతుడికి మోక్షం ఇచ్చి ద్వారకకి తిరిగి వస్తాడు. అలా శ్రీకృష్ణుని వివాహం చేసుకుందా లేదా జాంబవతి? కానీ మనం ఏం చేస్తున్నామనంటే ఈ ఆది జాంబవంతుని వారసులమని మనకు తెలియక చాలా మంది మతాలు మారుతున్నారు కదా. మతం మారుతున్నారు లేదమ్మా? చిన్న చిన్న రోగంకి, చిన్న చిన్న నొప్పికి, మోకాలు వస్తున్నాయా, కొబ్బరి నూనె తీసుకో, మోకాలకు రాసుకో, ఇంకేంది నీ రోగం పూసుకో, పోతుందా? రోగం పోతుందా? మోకాలకి రాస్తే, నూనె రాస్తే పోతుందా? పోదు కదా. అయితే నేను మీకు 2 కథలు చెప్తా. ఆ 2 కథల ప్రకారము ఎవరికి మానవత్వం ఉందో, ఎవరికి దైవత్వం ఉందో మీరే చెప్పాలా. అంటే ఇక్కడ చిన్నప్పుడు శ్రీకృష్ణుడు చదువుకున్నాడమ్మా. ఆయన యొక్క గురువు పేరు ఏం పేరు అంటే సాంది. శ్రీకృష్ణుడు కూడా క్లాస్మేట్ ఉండేవాడు, అతని పేరు ఏంటంటే కుచేలుడు. అయితే శ్రీకృష్ణుడు కుచేలుడు ఇద్దరు కూడా చిన్నప్పుడు మంచిగా చదువుకున్నారు, ఒక దగ్గర చదువుకున్నారు. అయితే వాళ్ళ యొక్క విద్యాభ్యాసం మొత్తం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు ఎటు పోయిండు? మధుర వెళ్ళిపోయిండు. మధుర. శ్రీకృష్ణుడు మధురకు ఏంటి? ఆయన రాజు కదా, ఆయన మధురకు రాజు. అలాగే కుచేలుడు కూడా ఏం చేసిండు? తన స్వగ్రామానికి వెళ్ళిపోయి సుశీల అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి చాలా మంది సంతానం కలిగిన తర్వాత ఏమైందంటే ఆయనకి ఎక్కువ మంది సంతానం వల్ల వాళ్ళందరినీ పోషించడానికి అతని దగ్గర డబ్బులన్నీ మొత్తం అయిపోయినాయి, మొత్తం కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు. అయితే సుశీల ఏమన్నది తెలుసా? కుచేలా నీ యొక్క స్నేహితుడు, నీ చిన్ననాటి స్నేహితుడు, నీ బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడు, నువ్వు ఒకప్పుడు జాంజిగ్రీలు కదా, ఇద్దరు జాంజిగ్రీలు కదా. సో నువ్వేం చేస్తావంటే నువ్వు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఆయన ఒక పెద్ద రాజు కాబట్టి మన యొక్క బీదరికం గురించి చెప్తే అప్పుడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు అని ఒక కోరిక ఊరింది. పేదరికం అనుభవిస్తూ ఉంటాడు. దాంతో సుధాముడి భార్య కృష్ణుడిని కలవడానికి వెళ్ళమని చెప్పి ఈయనేది కుచేలుడు మనస్తత్వం ఏంటంటే అలాగే నా యొక్క శ్రీకృష్ణుడు నా బాల్యమిత్రుడు రాజైనా కానీ నేను అడగను అంటాడు. కానీ అలా భార్య ఏమి ఉపయోగిస్తుందంటే చిన్న చిన్న పిల్లలు మనకు ఉన్నారు, వాళ్ళ యొక్క స్థితిని చూడు అని చెప్పేసి అలా భార్య ఏం చేస్తుందంటే కొంచెం ఒప్పించేసరికి సరే అని కుచేలుడు ఒప్పుకుంటాడు. పోయేటప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళ భార్య కొన్ని అటుకులు తీసుకొని కట్టేసి దారిలో తినడానికి అటుకులను అరువుగా తెచ్చి ఇస్తుంది. సుధాముడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి పంపిస్తుంది. కొన్ని అటుకులు తీసి కుచేలుడికి ఇచ్చి పంపిస్తుంది. అయితే ఈ కుచేలుడు ఆ అటుకుల్ని తీసుకొని మధుర వీధిలోకి వెళ్తాడమ్మా. మధుర అంటే అదొక పెద్ద రాజ్యం అప్పట్లో. మధుర వీధిలోకి వెళ్ళిన తర్వాత రాజభవనాలు కానీ, అక్కడ పెద్ద పెద్ద వీధులు కానీ, ఒక బంగారు మయమైపోయిన నగరాన్ని చూసి ఏం చేసిందంటే కొంచెం పరేషన్ అయిపోయిండు. అయ్యో నాకు శ్రీకృష్ణుడు నాకు దర్శనం ఇస్తాడు, ఇయ్యడు, నన్ను గుర్తుపట్టడు అని మనసులో అనుకుంటాడు. అయితే నేను మీకే ఒక ప్రశ్న అడుగుతున్నా, ఒకవేళ మీ చిన్ననాటి స్నేహితుడు లేదంటే మీతో తిరిగిన వాళ్ళు ఎవరైనా కానీ పెద్దగా ఒక రాజు అయిపోతే మీరు అతని దగ్గరికి వెళ్ళాలనుకుంటారు అనుకోరా కదా? మీద ఒక బాధలు ఉంటే వెళ్ళాలనుకుంటారు కదమ్మా. అయితే ఇతను వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు గుర్తుపట్టి ఏం చేసిండంటే ఆయన్ని తీసుకొచ్చుకున్నాడు. ఇంట్లోకి తీసుకొచ్చుకొని ఒక పరుపు మీద కూర్చుండబెట్టి సపరేలు చేసి ఆయన కాళ్ళు కడిగి, అంత పెద్ద రాజైనా గానీ కుచేలుడి యొక్క కాళ్ళు కడిగి ఒక్కసారిగా పరిగెత్తుకుని వచ్చి హత్తుకుని నీళ్లతో సుధాముడి పాదాలను కడిగి చాలా సేపు కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ నీళ్ళని నెత్తి మీద చల్లుకొని ఆయనకి మొత్తం సపరేలు చేసి ఏమడుగుతానంటే మరి నా కోసం ఏమైనా తెచ్చినావా లేదా కుచేలుడా అని అడుగుతాడు. నా కోసం అటుకులు తెచ్చినావా కృష్ణ అని చెప్పేసి ఒక ముద్ద తింటాడమ్మా. ఒక ముద్ద తింటాడా? తిన్న తర్వాత రెండో ముద్ద తినేసరికి రుక్మిణి వచ్చేసి ఆపేస్తుంది. ఉన్న అటుకులను తిని ఇంత రుచిగా ఉంటే ఇవ్వడానికి సిగ్గుపడతావేమి అని చెప్పి సుధాముడికి సిరి సంపదలను ప్రసాది ఆపేసి ఏమంటాడంటే నువ్వు తిన్న ఒకటే ముద్దకి అతనికి సర్వ సంపదలు కలిగిపోయినాయి,
అతనికి ఉన్న దరిద్రం మొత్తం పోయింది. ఆయనకు ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే అవసరం కూడా లేదు. ఇంకో ముద్ద తింటావంటే వాళ్ళ ఇంటోళ్ళు ఆయన కూడా మొత్తం బంగారం అయిపోతారు. కృష్ణ నువ్వు ఇది తినకు అనేసరికి ఆయన ఆపేస్తాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, అంత పెద్ద శ్రీకృష్ణ పరమాత్ముడు అయినా కానీ చిన్న ఉన్నప్పుడు వాళ్ళ క్లాస్మేట్ వచ్చిండు అని చెప్పి ఆయన ఏం చేసిండు, ఆయనకి ఏం కావాలో ఆయనకు మొత్తం తొలగించిండు. ఇది బాగుందా కథ? దీనిలో మానవత్వం ఉందా, దైవత్వం ఉందా? ఉంది కదా. ఇప్పుడు ఇంకోటి చెప్తా, కరెక్ట్ వినండి. ఓకేనా? నాకు తెలుసు కదా మీ కాలనీలో ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు కదా. అయితే ఒకరోజు యేసు ఏం చేస్తాడంటే ఒక పెద్ద జన సమూహం బాగుంటుంది అనమాట. దాంట్లో ఆయన కొంతమంది వచ్చిన వాళ్ళ భక్తులకు ఏదో ఒకటి చెప్తున్నాడు. అయితే యేసుని చూడడానికి ఎవరెవరు వచ్చారంటే వాళ్ళ అమ్మ వచ్చింది, మళ్ళీ వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ అక్కలు వచ్చిర్రు, మళ్ళీ వాళ్ళ యొక్క అన్నలు తమ్ముళ్ళు కూడా వచ్చిర్రు. ఎవరిని? యేసుని చూడడానికి. ఇది ఎక్కడ ఉంటుందంటే మీరు మార్కు సువార్తలో ఉంటుందన్నమాట. మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. నేను చెప్పే మాట ఇప్పుడు ఇది అని యేసు తల్లి అంటది. నన్ను ఎట్టైనా చేసి ఆ జనసమూహంలో నుంచి నన్ను యేసుని పరిచయం చేయండి, నేను వాళ్ళ సొంత తల్లిని. ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను బయట ఉండి నీ కోసము వెదకుచున్నారని. సొంత అక్క, సొంత చెల్లి కూడా వస్తుంది అనమాట అక్కడికి. వచ్చిన తర్వాత అప్పుడు యేసు లోపలికి పోయి బయటకు వచ్చిన తర్వాత ఏమంటాడంటే, నా యొక్క తల్లి మీరు కాదు, మీరు నా యొక్క తల్లి కాదు, అలాగే మీరు నా యొక్క చెల్లెలు కారు. నా తల్లి నా సహోదరులు ఎవరు అని అడిగి, మీరు నా యొక్క తమ్ముళ్ళు గారు అంటాడు. దాంతో ఆడుకున్నారు కదా. మరి వాళ్ళకు కూడా కొంచెం బాధ అయి వచ్చినప్పుడు మరి చేరదీసిండా? చేరదీయలేదు. మరి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు, కుచేలుడికి ఏం చేసిండు? ఇచ్చేసి పంపించేసిండు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ఏం చేసిండు? ఇచ్చిండా? ఇవ్వలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మరి వాళ్ళకే ఇయ్యంది మరి మనకెట్లు ఇస్తాడు? సొంత తల్లిదండ్రులకు ఇవ్వండి, సొంత అక్కజెల్లెలకు ఇవ్వండి, సొంత అన్నదమ్ములకు ఇవ్వండి, మరి నీకెట్లు ఇస్తాడు సంపద? ఇస్తాడా? మానవత్వము దైవత్వం ఎవరికి ఉంది? శ్రీకృష్ణుడికా యేసుక్రీస్తుకా? శ్రీకృష్ణుడి. ఎవరైనా కానీ మీరు మతాలు మారండి అని అంటే మారాల్సిన అవసరం లేదు. ఉందా? ఎవరైనా వచ్చి అమ్మకి నీకు కొబ్బరి నూనె పెడితే రోగం పోతుంది అంటే పోదు. నేను గుళ్ళకెళ్ళి నేను తీర్థం తీసుకొచ్చి నేను భోజనానికి పోదు. ఎందుకు పోదు? నేను చెప్పిన ఎందుకు పోదు అనేది. మనం కొన్ని ఆహార పద్ధతులు మార్చుకుంటే పోతుంది, అంతే కదా. దానికోసము నీకు భగవంతుడు పైనుంచి వచ్చి నీ కడుపు నొప్పిని తీసేసినా కానీ ఉదాహరణకి నువ్వు చావకుండా ఉంటావు ఏదో ఒక రోజు. చావడం మాత్రం అందరికి వస్తుంది కదా. కష్టము అందరికి వస్తుంది, సుఖము అందరికి వస్తుందా రాదా? మన అందరికీ పొద్దున తెల్లారుతుంది, అదేవిధంగా రాత్రి అవుతుంది. ధనవంతుడికి రాత్రి కాకుండా లేదంటే అతనికి కూడా తెల్లారని అట్లనే ఉంటుందా? ఉండదు కదా. పొద్దు అట్లనే ఉంటుందా? ఉండదు. కాబట్టి చిన్న చిన్న వాటికి మతాలు మారాల్సిన అవసరం లేదు.